హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ప్రకాశం బ్యారేజ్ కూల్చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. అందుకే మొన్న పడవల్ని కూడా పంపించి వారితో గుద్దించారు. ఆ పడవలు వైసీపీకి చెందినవే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆరోపిస్తున్నారు. సార్, మొన్న పడవలు వెళ్ళి ఆ గుద్దడం కాస్త హల్చల్ చేసింది మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా. అది టీడీపీ వైసీపీ అని వాళ్ళు కొట్టుకుంటూ ఉండడం చూసాం. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది వైసీపీ కుట్ర, వాళ్ళ ప్లానే, జగన్మోహన్ రెడ్డి గారే పకడ్బందీగా ప్లాన్ చేస్తారంటున్నారు. మీరేం చెప్తారు సార్ మరి ఆయన ఆరోపణలపై? ప్రకాశం బ్యారేజీ బద్దలు కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నాడు. కుట్ర కోణం దాగి ఉంది దీనిలో. ఆ పడవలు అంటే మొత్తం 2 పడవలేవో ప్రవాహంలో కొట్టుకుపోయాయని, 2 పడవలు అక్కడ గుద్దే ప్రయత్నం చేశాయని, అంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లని అలాగే ఇతర వ్యవస్థలని చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం ఈ బోట్ల ద్వారా కల్పించారు. ఇది నందిగం సురేష్కు సంబంధించినటువంటి వ్యక్తులవి. అలాగే తలసిల రఘురామ్ తాలూకా వ్యక్తులవి అని చెప్తున్నారు. అక్కడ అగ్నికుల క్షత్రియుల తాలూకా బోట్ యాక్టివిటీ నడుస్తుంది. నిజానికి వాళ్ళు అంతకుముందు అక్కడే నివాసం ఉండేవాళ్ళు. సీతమ్మ పాదాలు అంటారు. సీతమ్మ పాదాలకి ఆ ఎగువన కొన్ని గుడిసెలు ఉండేవి పాత రోజుల్లో. తర్వాత అక్కడ ఫ్లైఓవర్ కట్టడం కోసం వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించారు. ఆ తరలించిన తర్వాత వాళ్ళ బోట్స్ ఆ ఏరియాలోనే తిరుగుతూ ఉంటాయి. చేపలు పట్టుకోవడం కోసం తిరుగుతారు వాళ్ళు. ఈ యాక్టివిటీ అసలు అగ్నికుల క్షత్రియులు అంటేనే అది, ఆ యాక్టివిటీలో ఉంటారు అది. సో వాళ్ళకి చెందినవి. అది లీజుకి ఇచ్చిన వాళ్ళు బహుశా తలసిల రఘురామ్ తాలూకా వాళ్ళు అయి ఉండొచ్చు, నందిగం సురేష్తో రిలేషన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ. ఇప్పుడు అది సీరియస్గా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలిగేషన్ ఓకే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకాశం బ్యారేజ్ని కూల్చడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది. అలాగే గట్లు తెంపేసింది కూడా వాళ్ళే. బుడమేరు గట్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి దానికి లింక్ అయి ఉన్నటువంటి కాలవల తాలూకా గట్లు తెంపేసింది వైసీపీ వాళ్ళే వాంటెడ్గా అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదే టైంలో వైసీపీ నుంచి సహాయ చర్యలు ప్రాపర్గా జరగటం లేదు. అంటే అవకాశం ఉన్న చోట ఓవర్ డంపింగ్ జరుగుతోంది. ఇప్పుడు సున్నబట్టీల సెంటరు, మొగలరాజుపురం ఆ ఏరియాలో వరద లేదు. ఆ ప్రభావం లేని చోటకు తీసుకెళ్ళి వాళ్ళు అడిగినా అడగకపోయినా ఇళ్లలో పాల ప్యాకెట్లు పడేసి వచ్చేస్తున్నారు. కానీ అవసరం ఉన్న చోట దేవీనగర్ లాంటి మునిగిపోయినటువంటి ప్రాంతాలు, రాజరాజేశ్వరిపేట ఇలాంటి చోట్ల మాత్రం వీళ్ళ యాక్టివిటీ చాలా తక్కువ ఉంది. జనాలు సఫర్ అవుతున్నారు ఇప్పటికీ అనే పద్ధతిలో విమర్శలు చేస్తున్నారు. అలాగే జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి పోతిరి మహేష్ తను ఇతర పార్టీలు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని తన యాక్టివిటీగా ఆయన ప్రమోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనే ఒక విమర్శ ఉంది. ఇలా టోటల్గా వైసీపీ వాళ్ళ రీహాబిలిటేషన్లో వాళ్ళ రోల్ ఏంటి అనేది ఒకటి చర్చ జరుగుతోంది. ఈ విమర్శలు చేయవచ్చు. అంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ యాక్టివిటీలో ఉంది కాబట్టి, ప్రభుత్వ పరంగా ఉంది, పార్టీ పరంగా కాదు, ప్రభుత్వ పరమైనటువంటి బాధ్యతల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో చంద్రబాబు నాయుడు ఇతర మంత్రులు కనిపిస్తున్నారు. యాజ్ ఏ పార్టీ టీడీపీ కంట్రిబ్యూషన్ ఏంటి? వాళ్ళ క్యాడర్ సీరియస్గా రోడ్ల మీద ఉన్నారా? వాళ్ళ క్యాడర్ ఈ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటుందా? లేకపోతే వాళ్ళ పార్టీ తరఫున యాక్టివిటీ ఏమిటి? వాళ్ళు ఏదైనా విడిగా నిధి కలెక్ట్ చేసి అక్కడ ఏదైనా శిబిరాలు నిర్వహిస్తున్నారా? పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కాదు. ప్రభుత్వపరమైన యాక్టివిటీస్ వేరు, పార్టీ పరమైనటువంటి యాక్టివిటీస్ వేరు. రెండూ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి క్యాడరు, దానికి ఉన్నటువంటి ఇతర కెపాసిటీస్ని ఈ రీహాబిలిటేషన్ ప్రోగ్రాం కోసం వినియోగించాల్సి ఉంటుంది. వినియోగించడం అంటే తను ఫండ్ కలెక్ట్ చేయగలడు, రకరకాల ఇండస్ట్రియలిస్టుల దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయొచ్చు, తనకు చెందినటువంటి సంస్థల నుంచి ఇతర ఏరియాల నుంచి ఒకరోజు వేతనం లాంటివి సేకరించవచ్చు. ఇలా రకరకాల తన సింపథైజర్ సెక్టార్ ఉంటుంది ప్రతి ఏరియాలోనూ. తన సింపథైజర్ సెక్టార్ నుంచి కలెక్ట్ చేసినటువంటి డబ్బులతో తానే నేరుగా సహాయ కార్యక్రమాలు నిర్వహించవచ్చు, శిబిరాలు నిర్వహించవచ్చు, బాధితులను ఆదుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఫ్రిడ్జ్లు అన్నీ పాడైపోయినాయి. ఇళ్లలో ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మొత్తం నాశనం అయింది. వాటి రిపేరు లాంటి కార్యక్రమాలు చాలా పని ఉంది అక్కడ. ఈ యాక్టివిటీలో ఏదో ఒక ఏరియాలో వాళ్ళు ఎంటర్ అయిపోయి పనిచేయటం మొదలు పెడితే
అది డెఫినెట్గా వాళ్ళకే ఉపయోగపడుతుంది. అంటే ఇది కేవలం పొలిటికల్ వార్ కాదు, జనాలు సఫర్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ఏరియాలో పని చేయాలి. పని చేస్తూ మీరు చేసే విమర్శలకి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. పని చేయకుండా మాట్లాడే విమర్శలకి అంత పెద్ద ప్రభావం ఉండదు. పని చేసేవాడిని వీళ్ళు అనవసరంగా క్రిటిసైజ్ చేస్తున్నారు అనే వైపు వెళ్ళిపోతుంది వీళ్ళ క్రిటిసిజం. అది జరుగుతోంది ఆల్రెడీ. అందుకని పని చేస్తూ క్రిటిసిజం పెడితే దానికి ఒక విలువ యాడ్ అవుతుంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ శ్రేణులు గుర్తించాలి. గుర్తించి వాళ్ళు రంగంలోకి దిగాలి. రంగంలోకి దిగి కొంత పని చేయగలిగితే ప్రయోజనం ఉంటుంది, జనాలకి ఉపయోగం ఉంటుంది, వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ బోట్స్ దీనికి సంబంధించి ఎలాగూ ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే ఎవరు నిజంగా ప్రకాశం బ్యారేజ్ కూల్చేసేటువంటి కాన్స్పరసీ జరిగింది అనేది ఒక విమర్శ చేస్తే కుదరదు, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. రేపు పొద్దున ఆల్రెడీ ఒక అరెస్ట్ ఏదో జరిగింది కోర్టులో, అక్కడ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ నమోదైన కేసు తాలూకా వివరాలు, దాని ప్రొసీడింగ్స్ ఏమిటి, దాని మీద జరిగినటువంటి దర్యాప్తులో తేలినటువంటి సత్యం ఏమిటి అనేది ఇక్కడ వీళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది తలసల రఘురాం భవిష్యత్తు లేకపోతే మరొకరి భవిష్యత్తు కాదు, చాలా సీరియస్గా పార్టీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకని ఇది చిన్న విషయం ఏం కాదు, పెద్ద విషయమే. దీని గురించి అంటే ప్రతి చోట వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అపోజిషన్గా బిహేవ్ చేస్తుంది కానీ ప్రొడక్టివ్ అపోజిషన్గా ఎమర్జీ కాలేకపోతుంది. ఈ లోపాన్ని గుర్తించాలి జగన్. గుర్తించి తనని తాను ప్రొడక్టివ్గా మార్చుకొని ప్రజలకు ఏదైనా కష్టం వస్తే తాను అండగా నిలబడి చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అది చేయడం ద్వారా తను రీబిల్డ్ చేసుకోగలుగుతాడు తన ఎంపైర్ని. అలా చేయకుండా వదిలేస్తే దీని తాలూకా నష్టాన్ని భరించాల్సి ఉంటుంది, ప్రభుత్వం అడ్వాంటేజ్ పొందుతుంది. ప్రభుత్వం అడ్వాంటేజ్ పొందకుండా చూడాలి అనుకుంటే నువ్వు అరిచి గోల చేయడం వలన ప్రయోజనం లేదు. అరిచి గోల చేస్తే చాలా తప్పులు జరుగుతాయి. అది చూసాం మొన్న. బుడమేరు నది అన్నాడు ఆయన. బుడమేరు నది కాదనే విషయం తెలియదు ఆయనకి. ఏరు అని దానిలోనే ఉంది, దాని పేరులోనే. అది కూడా చిన్నపాటి ఏరు అనేదే ఉంది ఆ కాంటెక్స్ట్, ఆ పేరు ప్రకారం చూస్తే. అలాంటిది నది అన్నాడు, 11 గేట్లు ఎత్తేసారు అన్నాడు, హడావిడి చేశాడు. వెలగలేరులో రెగ్యులేటర్ ఉన్నటువంటి మాట వాస్తవం. అక్కడ తలుపులు ఉన్నాయి, వాళ్ళు తెరిచారు. అయితే ఈ తెరిచేటప్పుడు వాళ్ళు గోదావరిని క్లోజ్ చేసి, గోదావరి నుంచి వచ్చేటువంటి ఫ్లో కూడా ఇదే కాలంలో నుంచి వెళ్తుంది, దాన్ని ఆపి ఆ తర్వాత ఇక్కడ కనుక ఓపెన్ చేసి ఉంటే దానికి ఏదో ప్రయోజనం ఉండేది. అది లేదు. కాబట్టి జరిగిన లోపాల మీద అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పెట్టాలి. ఈ బోట్ల విషయం కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, కన్స్ట్రక్టివ్గా వెళ్ళి నిజంగా నేరం జరిగింది అని కనుక ప్రూవ్ అయితే ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా వాళ్ళకి తగిన శిక్ష పడకపోతే ఇది కొనసాగుతుంది. అంటే ఒక యాక్టివిటీ జరుగుతున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయాలి అనుకునే ఆలోచనే కరెక్ట్ కాదు. అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు ఎవరైనా. అంటే బరాజ్ని ఇబ్బంది పెట్టడం, ఆల్రెడీ సబ్స్టేషన్లో ఉన్నటువంటి కండిషన్ ఉంది, చాలా కాలంగా దానికి మరమ్మతులు జరుగుతున్నాయి, రిపేర్లు చేసి అలా నిలబెడుతున్నారు దాన్ని. అది లేకపోతే ఏంటి పరిస్థితి అనేది చూడాలి. ఇంకా నిర్మాణంలో పాలు పంచుకోకపోయినా పర్వాలేదు కానీ విధ్వంసకారులు కాకూడదు ఎవరైనా. అందుకని కొంచెం కాన్షియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో ఏం చేసినా అది పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించే పని అవుతుంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఏ రాంగ్ స్టెప్ పడినా అది ఆ పార్టీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చే ఛాన్స్ ఉంది. అందుకని కొంచెం పరిస్థితిని గుర్తెరిగి సంయమనంతో